మేడం మా సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉంది మేడం. పెయిన్స్ లేకుండా డెలివరీ అవుతుందా మేడం? ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఒక లేడీ డెలివరీ అవ్వాలంటే ఎప్పుడైనా సరే కనీసం 10 to 12 hours ఆఫ్ లేబర్ భరించాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు ఈజీగా లేబర్ తీసుకునే వాళ్ళు అయ్యేది. ఇప్పుడు ఆ భయానికి చాలామంది ఎలెక్టివ్గానే సిజేరియన్ సర్జరీ అడుగుతున్నారు. సో అట్లా సర్జరీ లేకుండా, సర్జరీ ప్రివెంట్ చేసి కేవలం పెయిన్స్ వల్ల సిజేరియన్ చేయకుండా ఉండటానికి ఇప్పుడు అనస్థీజియాలో వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీయే ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా. సో నడుంకు ఒక సన్న కెథిటర్ లాంటిది పాస్ చేసి దాని నుంచి కంటిన్యూస్గా ఇన్ఫ్యూషన్ వెళ్తూ ఉంటుంది మెడిసిన్. సో పెయిన్స్ అనేది, లేబర్ ప్రోగ్రెస్ అనేది ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఆ టైట్నింగ్ మాత్రమే ఫీల్ అవుతా పెయిన్స్ తనకు తెలియకుండా హ్యాపీగా ప్రోగ్రెస్ అయ్యేదే ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటే. మేడం దానివల్ల సిజేరియన్ ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా మేడం? ఎపిడ్యూరల్ లేబర్ ప్రోగ్రెస్ని ఏ రకంగానూ ఆల్టర్ చేయదు. కాకపోతే ఏంటంటే సెకండ్ స్టేజ్ అంటే పూర్తిగా ఓపెన్ అయిపోయి ఎప్పుడైతే మదర్ పుష్ చేయాల్సి వస్తుందో ఆ పరిస్థితుల్లో ఈ ఎపిడ్యూరల్ కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ ఇచ్చేసిందంటే వీళ్ళకి తెలియక అసలు పుష్ చేయకుండా సెకండ్ స్టేజ్ ప్రొలాంగ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ అని, వాక్యూమ్ అని ఇట్లాంటివి వేసే అవకాశాలు ఉంటాయి తప్ప అదే దానివల్లనే సిజేరియన్ అవుతుంది అని మాత్రం చెప్పడానికి లేదు. దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? నడుం కేసే ఏ ఇంజెక్షన్ అయినా సరే కొంతవరకు బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి కాజ్ చేస్తాయి. అదే బేసిక్గా ఉండే బ్యాక్ ఏక్ అది కొద్ది రోజుల పాటు ఒక 2 weeks 3 weeks వరకు ఉండొచ్చు. కానీ చాలా రేర్గా లెస్ దాన్ 1% ఒక సైడ్ బాడీ వీక్నెస్ అని అట్లాంటివన్నీ దీంతో బట్ వెరీ వెరీ రేర్ కాంప్లికేషన్ ఇది. కానీ లైఫ్ లాంగ్ వచ్చే బ్యాక్ ఏక్ ప్రతిదీను ఎపిడ్యూరల్ వల్ల వచ్చిందా అంటే అది రాంగ్. ఎపిడ్యూరల్ యూజువల్గా మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే మేడం. అనస్థెటిస్ట్ వేస్తారు ఆ కెథిటర్ అనేది. ఓకే.